ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మాట అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట. పాత్రత అంటే ఎవరు సద్గుణ శోభితుడై ఉంటాడో, ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో, ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు, ఆమె అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్ధార్థి అన్న మాట రావాలి, నాకు డబ్బు కావాలి అన్న మాట ఏమిటి? ఆర్తో, ఆర్తి కలిగి ఉన్నాడు, అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా? ప్రాణం కావాలి ఆర్తి, డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు. మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది? అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు, ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి